నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎస్టీవీ నెట్వర్క్ అట్టహాసంగా ప్రారంభం. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే జోగులతో కలిసి ప్రారంభించిన ఎస్టీవీ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. 17 మందిపై పీడీ యాక్ట్, 20 కోట్లు విలువైన స్వాధీనం చేసుకున్న గంజాయి దగ్ధం. విశాఖలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తాం. రైల్వే స్టేడియంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 సాగునీటి ప్రాజెక్టులకు ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం ఆన్లైన్లో ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, అప్పలరాజుతో పాటు ఎంపీ గోరిట్ల మాధవ్, తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 10,000 ఎకరాలకు సాగునీరు అందించే 3 రిజర్వాయర్లను తక్షణం నిర్మాణం చేపడతామని తెలిపారు. కోస్తా జిల్లాలో కస్టమర్ల మన్ననలు పొందుతున్న ఎస్టీవీ ఛానల్ మరో అడుగు వేసింది. ఇక నుండి రాజాం పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన ప్రసారాలు అందించనుంది. ఇందుకోసం నూతన యాజమాన్యం బాధ్యతలు స్వీకరించింది. నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. రాజాం వైసీపీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెట్వర్క్ ను విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే జోగులు, టీసీఎంఎస్ చైర్మన్ పి విక్రాంతులతో కలిసి శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు ప్రారంభించారు. శ్రీదేవి విజన్ 2003లో విశాఖ కేంద్రంగా మురళీనగర్లో తొలి అడుగు వేసిన కేబుల్ నెట్వర్క్ అంచెలంచెలుగా ఎదిగింది. సంస్థ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు నేతృత్వంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సవాళ్లను అధిగమిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంది. నాణ్యమైన ప్రసారాలను అత్యాధునిక టెక్నాలజీతో ప్రేక్షకులకు అందించడంతో పాటు అతి తక్కువ ధరలకే ఎన్నో వినోద విజ్ఞానదాయక ఛానల్స్ను చేరువ చేసింది. కోస్తా జిల్లాల్లో శరవేగంగా అభివృద్ధి చేసుకుంటూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఎస్టీవీ అంటేనే ఓ బ్రాండ్గా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే అతిపెద్ద నెట్వర్క్గా అవతరించిన శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు నడుం బిగించింది. రాజాంలోని పాత పోస్టాఫీస్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపాన ఎస్టీవీ నెట్వర్క్ అట్టహాసంగా ప్రారంభమైంది. విశాఖ నుండే నాణ్యమైన ప్రసారాలను రాజాం పట్టణంతో పాటు సిగడాం, సంతకవిటి, వంగర, రేగిడి తదితర మండలాలకు ఎస్టీవీ కేబుల్ ప్రసారాలను అత్యంత నాణ్యతతో అందుబాటు ధరల్లో అందించనున్నారు. రాజాం టౌన్ వైసీపీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పద్మావతిల ఆధ్వర్యంలో ఈ నెట్వర్క్ కొనసాగనుంది. నెట్వర్క్ను విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కె జోగులు, డీసీఎంఎస్ చైర్మన్ పాలవలస విక్రాంతులు శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజుతో కలిసి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ చంద్రశేఖర్ కేబుల్ సిగ్నల్ కు స్విచ్ ఆన్ చేశారు. దీంతో ఎస్టీవీ కేబుల్ ప్రసారాలు అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు నాణ్యమైన ప్రసారాలను అందిస్తోందని విజయనగరం ఎంపీ చంద్రశేఖర్
రాజాం ఎమ్మెల్యే జోగులు, డీసీఎంఎస్ చైర్మన్ విక్రాంతులు అన్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా హెచ్డీ ప్రసారాలను సామాన్యులను దృష్టిలో పెట్టుకుని అందించాలని కోరారు. రాష్ట్రంలోని కేబుల్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ఓ శ్రీదేవి రాజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ను విస్తరించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. పాలవలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరింత మెరుగైన సేవలు వినియోగదారులకు అందించాలని ఆకాంక్షించారు. మరి ఏదైతే కేబుల్ నెట్వర్క్ ఓపెన్ చేసిన యాజమాన్యం వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి, కొత్త టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పి, ఏదైతే ఇప్పుడున్న ఫైబర్ నెట్వర్క్ను కూడా దీని ద్వారానే మరి కేబుల్ ద్వారానే ఇచ్చినట్టయితే అందరికీ కూడా ఇది నెట్వర్క్ కూడా మనకి అది కమ్యూనికేషన్ వాళ్ళకి అవసరం, స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అవసరం, వ్యాపారస్తులు కానీ అవసరం కనుక దాన్ని కూడా ఓపెన్ చేసి ప్రారంభిస్తే చాలా సంతోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అందరికీ వ్యాపారాన్ని అందుబాటులో ఉండే విధంగా, సామాన్యుడికి అందుబాటులో విధంగా, ప్రజలకు ఎప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మీరు యాజమాన్యం వాళ్ళు స్పందించి తొందరగా అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నెట్వర్క్ ద్వారా ఈ ప్రాంతానికి ఏదైతే ఎంత ప్రాంతానికైతే సంబంధం ఉందో అంత మంచిగా అది జరగాల, అన్ని విధాలుగా ప్రజలకి అలాగే యాజమాన్యానికి మంచిగా జరగాలి, మంచి సమాచారాన్ని ఇవ్వాలి. దీనివల్ల ఎంతోమంది అన్ని విధాలుగా జ్ఞానాన్ని పొంది బాగుపడాలి, అన్ని విధాలుగా మంచి జరగాలి, అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మేము పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అంతేగా అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అన్ని విషయాలు కూడా మరి ప్రజలకు తెలిసేటట్టు, అలాగే ఒక మంచి పరిపాలన అన్ని విధాలుగా మంచిగా జరగాలి. ప్రజలు దీనివల్ల ఎంతో మరి నాలెడ్జ్ సంపాదించాలని తెలియజేస్తూ మరి చక్కని అవకాశం ఇచ్చిన ఈ రాజాం పరిసర ప్రాంతాల్లో మరి మెరుగైన కేబుల్ సౌకర్యాలు పెంచే ఆలోచనతో నేడు ఆ పంపిణీ బాధ్యతల్ని మరి కొత్తగా మరి స్వీకరించిన పాల శ్రీనివాసరావు గారు మరి వారి టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఈ సందర్భంగా మరి మరింత మెరుగైన సౌకర్యాలు, ఎందుకంటే బయట కాంపిటేటివ్ వరల్డ్లోన ఉన్న పోటీదారులకి సరిసమానంగా మరి సౌకర్యాలు కల్పించే విధంగా మరి హెచ్డి సెట్ టాప్ బాక్సులు కానీ, మరి అలాగే మరి స్పోర్ట్స్ ఛానల్స్ ఇలాంటివన్నీ అవసరమైన మేరకు మరి అందరికి అందుబాటులో తెచ్చే విధంగా మరి కొత్త టీం ఏదైతే ఉందో వారి చర్యలు తీసుకోవడానికి మరి ఒక అడుగు ముందుకు వేయాలి. అలాగే మాకు అత్యంత సన్నిహితులైన మీరు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోన ఏదైతే కేబుల్ తాలూకా ఏదైతే టెక్నాలజీ ఏదైతే బాగా అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లోన మీరు దాన్ని మీకు అన్ని రకాలుగా తోడ్పాటుగా ఉన్న శ్రీదేవి రాజు గారి తాలూకు సహకారం తీసుకుని మరి మరింత మెరుగైన సౌకర్యాలు ఏదైతే మరి బయట ఈ డిటిహెచ్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి మరి పూర్తిగా ధీటుగా మరి సౌకర్యాలు కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజాం పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందించే లక్ష్యంతో నెట్వర్క్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంఎస్ఓ డి వెంకట్రావు తెలిపారు. ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీదేవి యాజమాన్యం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే పాలకొండ, వీరఘట్టం, హిరమండలం, ఆముదాల వలస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో హెచ్డి ప్రసారాలను అందిస్తున్నామని తెలిపారు. తమకు అప్పగించిన ఈ నెట్వర్క్ను మరింతగా అభివృద్ధి చేసి వినియోగదారుల ఆదరాభిమానాలు చొరగొంటామని రాజాం వైసీపీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పద్మావతులు తెలిపారు. రాజాంలో కేబుల్ నెట్వర్క్ కొత్త యాజమాన్యం తీసుకున్న పాలవల శ్రీనివాస్ అండ్ టీం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే నేను శ్రీకాకుళం ఎంఎస్ఓగా ఉన్నాను. శ్రీకాకుళం చుట్టుపక్కల పాలకొండ, వీరగొట్టం, హిరమండలం, పాతపట్నం,
అలాగే టోటల్గా ఆంధ్ర అన్ని నియోజకవర్గాల్లో పెద్ద నెట్వర్క్ జిల్లాలో ఉంది. దానికి శ్రీదేవి రాజు గారి తోడ్పాటు ఉంది. ఇక్కడ కూడా హెచ్డి ఛానల్స్ అని మంచిగా ఆపరేటర్లు అందరితో కలిసి బాగా సర్వీస్ చేసి మనం మంచిగా నెట్వర్క్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన శ్రీదేవి నెట్వర్క్ మాకు చెప్పి ఈరోజు మన రాజుగారి ఆశీస్సులతో ఈవేళ మేము ప్రారంభించేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ నెట్వర్క్ని ఇక్కడికి ఉన్న కనెక్టర్ గంట రెండింతలు చేసి మంచి క్లారిటీ అయిన మనం ఛానల్స్గా ఇచ్చి సిగ్నల్ కూడా చాలా బాగుంది. ఇంకా దీన్ని డెవలప్ చేసి మాకు ఇచ్చినందుకు రాజుగారు కూడా మా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు రాజుగారికి కూడా పేరు వచ్చి ఇక్కడ ఆపరేటర్ల కూడా ప్రజలు కూడా ఈవేళ శ్రీదేవి ఛానల్ చాలా క్లారిటీగా ఉండి చాలా అన్ని నెట్వర్క్ గంట ఇది ఉన్నదని మేము కూడా పేరు తెచ్చుకొని అతను కూడా పేరు తెస్తామని కోరుకుంటూ నెట్ సౌకర్యం కూడా కల్పించి త్వరలో అది కూడా చేస్తామని మా చేతికి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. దీన్ని వాళ్ళు మాకు ఏ నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకంతో మేము దాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరినీ మన్ననలు పొందుతామని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఆర్సీ ఉన్నప్పుడు కూడా ఆపరేటర్లు అందరితో సఖ్యంగా ఉండి ఆనందరావు గారు ముందు పడినప్పుడు కూడా ఆపరేటర్లకు ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి ఆనందరావు గారు ఎంతో శ్రద్ధగా చేస్తాం మీకంటే బెటర్ క్వాలిటీ ఇస్తా అన్నప్పుడు ఏ తగువులు ధర్మాలు లేకుండా ఆ రోజు ఆనందరావు గారికి ఈ నెట్వర్క్ అప్పింది. అదే మంచి ఉద్దేశంతో ఆనందరావు గారు కూడా ఈరోజు ఇంకా బెటర్ క్వాలిటీ మేము ఇస్తాం ఇంకా మంచి క్వాలిటీ ఇస్తాం అన్నప్పుడు ఆనందరావు కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యాజమాన్యం అప్పగిచ్చారు. ఈ యాజమాన్యం కూడా ఆనందరావు లాగా పూర్వం ఆర్సీ లాగా ఆపరేటర్ల సంక్షేమం కోరుకొని బెటర్ క్వాలిటీ ఇవ్వాలని ఇప్పుడున్న బాక్సుల కన్నా హెచ్డి బాక్సులు హెచ్డి క్వాలిటీ వీలైతే ఇప్పుడు హోమ్ టు వర్క్ లాక్డౌన్ టైం కాబట్టి హెచ్డితో పాటు నెట్ సదుపాయం కూడా ఇచ్చి అందరికీ ఆపరేటర్లందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులా చూసుకుంటారని కోరుకుంటున్నాం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ప్రసారాలను అందించడమే తమ సంస్థ లక్ష్యమని శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి రామకృష్ణరాజు తెలిపారు. తమ నెట్వర్క్ ద్వారా రాజాం పరిసర ప్రాంతాల్లో హెచ్డి ప్రసారాలను అందుబాటు ధరల్లో ప్రజలకు అందిస్తామని చెప్పారు. కస్టమర్లకు ఆపరేటర్లకు నిరంతరం సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాలవలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కేబుల్ సేవలు వినియోగదారులకు అందుతాయని ప్రజలు ఆదరించాలని కోరారు. నెట్వర్క్ మన ఎంపీ గారు చంద్రబాబు గారు అలాగే విక్రమ్ గారు ఎమ్మెల్యే యోగులు గారు అలాగే పాలవలస శ్రీనివాస్ గారికి శ్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ నెట్వర్క్లో పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు అందరికీ కూడా అలాగే ఈ శ్రీదేవి వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీదేవి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మీదట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆపరేటర్లందరికీ వెల్విషన్గా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పబ్లిక్ కూడా మంచి సర్వీస్ ఇవ్వడానికి ఆపరేటర్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆపరేటర్ సహకారం కోరుతూ మరి ఈ నెట్వర్క్ని దినదినాభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మరి వాళ్ళందరికీ కూడా శ్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన ప్రసారాలను అందించడంతో ఆపరేటర్లు ఈ నెట్వర్క్ క్యూ కడుతుంటారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నిపుణులైన టెక్నికల్ టీం క్షణాల్లో పరిష్కరిస్తుంది. వినియోగదారులు ఆపరేటర్లకు నమ్మకమైన సేవలు అందించడంతో శ్రీదేవి సంస్థ రోజు రోజుకు ప్రగతి పదంలో దూసుకుపోతూ ఆపరేటర్ల సహకారంతో కస్టమర్ల మన్ననలు పొందుతోంది. గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కువ సార్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 17 మంది వ్యక్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఇంతవరకు గంజాయి రవాణా చేసిన 113 వాహనాలను వేలం వేశారు. విశాఖ జిల్లాలోని 41 పోలీస్ స్టేషన్ల పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22,429 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఈ తగలబెట్టిన గంజాయి విలువ సుమారు 20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వాటిని కూడా ఆల్మోస్ట్ 27 వరకు కూడా దాదాపు 18లో 2 సార్లు ఒకటి 63 వెహికల్స్, తర్వాత
సంవత్సరం మళ్ళా 133 వెహికల్స్ చేయడం జరిగింది. అలాగే ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 17 పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. విశాఖలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. రైల్వే స్టేడియంలో ఏర్పాటు చేసిన విపిఎల్ క్రికెట్ మ్యాచ్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీ చెప్పారు. త్వరలో విశాఖలో అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖ నగరం మరింతగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖలో జరిగే ఈ క్రికెట్ పోటీలలో 10 జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6లోని స్నేక్ సేవర్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ ఈడీ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా జిల్లా నలుమూలల నుండి పాములు పడుతూ వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదులుతున్నామని స్నేక్ సేవర్ సొసైటీ వ్యవస్థాపకుడు కిరణ్ తెలిపారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో పాములను పట్టి ప్రజలను కాపాడామని అన్నారు. నగరవాసులు పాముల నుండి రక్షణ కోసం తమ హెల్ప్ డెస్క్ నెంబర్ 9849140500కు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా నా విషయాన్ని గుర్తించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గత 10 సంవత్సరాల క్రితం ఉండడానికి నివాసాన్ని అయితే కేటాయించింది. మరి దాన్ని గుర్తించి ఈరోజు విశాఖపట్నం ట్రేడ్ యూనియన్ నాయకులు యాజమాన్యం కూడా నా సర్వీస్ని గుర్తించి కిరణ్కి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సెక్టర్ 6లో నాకు ఒక షాప్ కేటాయించి దీన్ని స్నేక్ సేవర్ సొసైటీ హెల్ప్ డెస్క్ కింద నెక్స్ట్ మల్టీపర్పస్గా నీకు వ్యాపారం కూడా చేసుకోమని ఈరోజు యాజమాన్యంతో పాటు నాకు ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు ఒత్తిడి మేరకు నాకు ఈరోజు సహాయం జరిగింది. 100% దీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. నేను కూడా మంచి సర్వీస్ ఇద్దాం. ఈరోజు 18 మంది స్నేక్ రెస్క్యూ టీమ్తో నేను ఉన్నాను కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటాను. 24 గంటల సర్వీస్ చేయడానికి రెడీ టు డూ సర్వీస్. దీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు కొన్ని మా సొసైటీకి సంబంధించి మీ చేతుల సర్వీస్ని గుర్తించి మిగతా 18 మంది ఉన్నారు. 18 మందికి మాకు ఏదైనా గవర్నమెంట్ దృష్టిలోకి పోయి దీన్ని కలెక్టర్ గారు చొరవ తీసుకొని, జిల్లా మంత్రి గారు చొరవ తీసుకొని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చొరవ తీసుకొని దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి మా స్నేక్ సేవర్ సొసైటీ ప్రత్యేకమైన గుర్తింపుగా పరిగణించాలని, మాకు ఏదైనా పరికరాలు కానీ స్నేక్ రెస్క్యూ వెహికల్ మాకు కొంచెం అవసరాలు ఉన్నాయి. అది దాన్ని మనం గుర్తించి కొంచెం స్వచ్ఛంద సంస్థలు కూడా ఎవరైనా ముందుకు వచ్చి మాకు సాయం చేసి మమ్మల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మేము చేసేటటువంటి స్నేక్ రెస్క్యూ కన్నా స్నేక్ రిస్క్ అని నేను చెప్తున్నాను. అయినా వీఆర్ రెడీ టు డూ ద సర్వీస్. నేను బతికున్నంత వరకు నేను పాము సర్వీస్ చేస్తూనే ఉంటాను. దయచేసి మమ్మల్ని కొంత గుర్తింపమని మాకు ఏమైనా సమస్య. అరకు టూరిజం స్పాట్లో చాపరాయి వద్ద ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. డుమ్రిగూడ గడ్డలో ఉన్న ఈ మృతదేహాన్ని వెలికి తీశారు. విశాఖ అక్కేపాలెంకు చెందిన మోలేటి చంద్రశేఖర్ గా గుర్తించారు. అరకు టూర్కు వెళ్లి చాపరాయి గడ్డలో చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరుకొండ పోలీసులు తొలుత ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో 5 చోట్ల దాడులు చేశారు. సుమారు 25 లక్షల విలువైన గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోరుకొండ మండలంలో ఒక కేసు, గుట్కా కేసుని మా కోరుకొండ ఎస్ఐ గారు పట్టుకుని అతని ద్వారా మరో 5 చోట్ల ఇంతకన్నా ఎక్కువగా గుట్కా సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని చెప్పేసి ఇచ్చిన సమాచారం మీద రైడ్ చేసి ఒక 5 వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఈ 5 వ్యక్తుల దగ్గర సుమారు 25 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి గుట్కా, జీరో బిజినెస్ సిగరెట్స్, పాన్ మసాలా వగైరా సామాన్ అంతా కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించబడినటువంటి పొగాకు ప్రొడక్ట్స్ ఇవి. వీటిని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి దీన్ని ఎవరు వాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే మా జోన్లో ఈ ప్రోడక్ట్ ఎక్కడన్నా అమ్మినా, తీసుకొస్తున్నా వాటి యొక్క సమాచారం మాకు మా ఫోన్ నెంబర్ల ద్వారా కానీ లేదంటే 100కు ఫోన్ చేసి కానీ సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే రైడ్ చేస్తాము. అలాగే వచ్చే సీజన్కి పండగ సందర్భంగా
గుట్కాని పట్టుకోవడం కానీ ప్యాకెట్ పట్టుకోవడం కానీ అది కంటిన్యూ ప్రాసెస్. అది ప్రతిరోజు ఎక్కడ సమాచారం వచ్చినా వెళ్ళి పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళని కోర్టు ద్వారా జైలు కూడా పంపిస్తున్నాము. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎస్టీవీ నెట్వర్క్ అట్టహాసంగా ప్రారంభం. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే జోగులతో కలిసి ప్రారంభించిన ఎస్టీవీ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. 17 మందిపై పీడీ యాక్ట్, 20 కోట్లు విలువైన స్వాధీనం చేసుకున్న గంజాయి దగ్ధం. విశాఖలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తాం. రైల్వే స్టేడియంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.